హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ కి అపీర్ అవుతున్న స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లికేషన్స్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకున్నారు. లాస్ట్ డేటు మార్చి 16వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు అని మనందరికీ తెలుసు. అయితే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశారో అలాగే పేమెంట్ చేశారో వాళ్ళకి మాత్రమే కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో మిస్టేక్స్ చేసుకున్నారో, పొరపాటున తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేసుకుంటే ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తూ కరెక్షన్ విండోకి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ మనకి నీట్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నీట్ అఫీషియల్ వెబ్సైట్. ఈ నీట్ అఫీషియల్ వెబ్సైట్ లో పబ్లిక్ నోటీసెస్ లో పైన మీకు కనిపిస్తున్నటువంటిది కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ పబ్లిక్ నోటీస్ ఓపెన్ అవుతుంది. ఈ పబ్లిక్ నోటీస్ లో క్లియర్ గా డీటెయిల్స్ ఇచ్చారండి. ఎవరైతే నీట్ అప్లికేషన్ లో ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి డేట్స్, టైము ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. అంతేకాదు అసలు ఏమేం మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఇచ్చినటువంటి పబ్లిక్ నోటీస్ లో మెయిన్ కరెక్షన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇక్కడ మీకు టాబ్లెట్ ఫార్మాట్ లో ఇచ్చారు. డ్యూరేషన్ ఫర్ కరెక్షన్ అన్నారు. అంటే కరెక్షన్ చేసుకోవటానికి ఎన్ని రోజులు టైం ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. 18th మార్చ్ టు 20th మార్చ్ 2024 అన్నారు. అంటే మార్చి 18వ తారీఖు నుండి మార్చి 20వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఓన్లీ 1 or 2 కరెక్షన్స్ మాత్రమే చేసుకొని సబ్మిట్ చేసేసారనుకోండి, సబ్మిషన్ అయిపోయిన తర్వాత మరలా ఏదైనా పొరపాటున మర్చిపోయినటువంటి మిస్టేక్ ఉంటే గానీ దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు. అంటే ఒకసారి మీరు అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి కరెక్షన్స్ ఎన్ని చేసుకోవాలో ముందుగానే మీరు నోట్ చేసి పెట్టుకోండి. అన్ని కరెక్షన్స్ కూడా కేవలం ఒకేసారి మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ వన్ టైం ఫెసిలిటీ అనేది పర్టికులర్ గా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, రెడ్ కలర్ లో ఉంది. సో ఎవరైతే కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు మార్చి 18వ తారీఖు ఉదయం నుండి స్టార్ట్ అవుతుంది. అంటే టైము ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అనేది మెన్షన్ చేయలేదు, కానీ ఎప్పటి వరకు ఉంది అనేది మాత్రం మెన్షన్ చేశారు. మార్చి 20వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ 3 days ఇచ్చారు. మార్చి 20వ తారీఖు తర్వాత ఎటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఓకే, అంతేకాదండి ఇక్కడ ఏమే కరెక్షన్స్ చేసుకోవచ్చు అనే దాన్ని కూడా క్లియర్ గా ఇచ్చారు. అంటే జెండర్ ని చేంజ్ చేసుకోవాలి అన్నా, లేదా రిజర్వేషన్ కేటగిరీని చేంజ్ చేసుకోవాలి అని, లేదా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటే పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళు అంటే ఇంతకు ముందు పీడబ్ల్యూడి స్టేటస్ లేదని పెట్టి ఇప్పుడు దాన్ని చేంజ్ చేసుకోవాలి అన్నా, లేదా ఉంది అని పెట్టినప్పుడు దాన్ని నో అని చేంజ్ చేయాలి అన్నా సరే, ఈ 3 కేటగిరీస్ కి కూడా మీరు ఈ కరెక్షన్ చేసుకోవాలి అంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని క్లియర్ గా చెప్తున్నారు. మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తుంది రీఫండ్ అవ్వదు అని చెప్తున్నారు. సో మిగతా వాటికి అమౌంట్ ఎక్స్ట్రా పేమెంట్ ఏమీ ఉండదు, కానీ ఈ 3 కేటగిరీస్ చేంజ్ చేసుకోవడానికి మాత్రమే ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఎనక్సర్ 1 లో మనకి డీటెయిల్స్ చెప్తున్నారు. నంబర్ 1 వచ్చి ఆల్ ఫీల్డ్స్ అండ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఎక్సెప్ట్ ద కాంటాక్ట్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ యూజ్డ్ ఎట్ టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అంటే రిజిస్ట్రేషన్ టైంలో మీరు యూజ్ చేసినటువంటి ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఈ 2 తప్ప మిగతావన్నీ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేంజ్ చేసినప్పుడు అక్కడ ఎక్స్ట్రా అమౌంట్ కట్టమని అడిగితే దానికి కట్టాలా వద్దని ఆలోచించకూడదు. కాబట్టి మీరు ఒకవేళ కానీ చేంజెస్ చేసుకున్నప్పుడు అమౌంట్ కట్టవలసి వస్తే తప్పకుండా మీరు పేమెంట్ చేస్తేనే అప్పుడు మాత్రమే చేంజ్ చేసినటువంటి డేటా యాక్సెప్ట్ అవుతుంది. అంతేగాని ఎక్స్ట్రా అమౌంట్ కట్టమన్నారు కదా అని మీరు అనవసరంగా మీరు చేంజెస్ చేసుకోకుండా అలాగే ఉంచుదాం అనుకుంటే మీకు తర్వాత ఇబ్బంది అవుతుంది. సో మీకు ఏదైనా కరెక్షన్స్ అవసరం ఉంటే చేసుకోవాలి అనుకుంటే, అంటే ఇంతకు ముందు మిస్టేక్స్ చేస్తున్నా, లేక మర్చిపోయి ఉన్నా, లేకపోతే తెలియక మీరు ఫిల్ చేయకపోయినా అలాంటివన్నీ కూడా ఇప్పుడు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చినటువంటి మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి తప్ప మిగతావన్నీ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆల్రెడీ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అందరూ కూడా సబ్మిటెడ్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క డేటాని కూడా మీరు ఫీల్డ్ ని కూడా మీరు చెక్ చేసుకోండి. అంటే స్టూడెంట్ నేమ్, పేరెంట్స్ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్,
జెండరు, కేటగిరీ, అడ్రస్సెస్, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్స్, ఈమెయిల్ ఐడీస్, ఇంటర్మీడియట్ 10th క్లాస్ మార్క్స్, ప్రతిదీ అంటే ఇంకా దానిలో మనం ఏ డేటాని ఎంటర్ చేసామో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు చెక్ చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే ఇప్పుడు చక్కగా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ కరెక్షన్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఓకే. అంతేకాదు సెకండ్ పాయింట్ వచ్చి ఆధార్ రీ అథెంటికేషన్ అంటున్నారు. ఒకవేళ ఆధార్ కార్డ్ ఇష్యూస్ ఇంకా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ వాళ్ళు మరలా రీ అథెంటికేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఇవి ఎవరికి అంటే అలౌడ్ ఫర్ ఆల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అంటున్నారు. అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లికేషన్ పెట్టి పేమెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇది ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అంటే ఇది మన అఫీషియల్ వెబ్సైట్ కదండి. ఇక్కడ సేమ్ ఇంతకుముందు అప్లికేషన్ పెట్టడానికి క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ లాగిన్ అని ఉంది కదా, సేమ్ ఇక్కడే క్లిక్ చేస్తారు మీరు. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్, ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఈ డిజిట్స్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రతి స్టెప్ ను కూడా మీరు చెక్ చేసుకుంటూ ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అవి కరెక్షన్స్ చేసుకోండి. ఇక్కడ కరెక్షన్ కి ఇచ్చారు కదా అని అందరూ చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. అందరూ చేయాలని రూల్ ఏమి లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసినప్పుడు ఎటువంటి మిస్టేక్ అయినా కనిపించలేదు అనుకోండి, అలాంటి వాళ్ళు దయచేసి అప్లికేషన్ ఓపెన్ చేయొద్దు, మరలా లాగిన్ అవ్వద్దు. అందరూ చేయాల్సిన అవసరం లేదండి, కంపల్సరీ కాదు. ఎవరైతే మిస్టేక్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు కరెక్షన్ చేసుకునే అవకాశం. అంతేకాదండి, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ను కూడా ఫొటోస్, సిగ్నేచరు, అలాగే ఫింగర్ ప్రింట్స్ చాలా మంది ఓన్లీ థంబ్ ఇంప్రెషన్స్ వేశారు. అవి కాదు, మొత్తం 10 వేళ్ళు కూడా అక్కడ మనకి కనిపించాలి. సో ఇమేజెస్ ప్రాపర్ గా లేకపోయినా సరే దయచేసి ఇప్పుడైనా మీరు మరలా అప్లోడ్ చేసుకోండి. ఓకే. సో ఇలా మీరు లాగిన్ అయ్యి మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఇన్ టైంలో మీరు కరెక్షన్స్ చేసుకోండి. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.